ఇప్పుడు అనురాగ్ కశ్యప్ గారు అంటారా, ఏం కావాలి నీకు, ఎలా చేద్దాం, ఎప్పుడు రమ్మంటావు, యూనో. అండ్ సో మెనీ పీపుల్ హూ జస్ట్ వెరీ వెరీ కైండ్. అంటే మీరు అభిమానం కొంత, సుప్రియ గారు అంటే కొంత అభిమానం కొంత భయం. లేదండి, అవన్నీ పనికిరావండి, ఏం మరి? అవన్నీ పనికిరావు. నేను అనుకోవటం, ఒక ఆర్టిస్ట్కి ఆ సినిమా వాళ్ళ రోల్ తప్పనిచ్చి మిగతా అన్ని ఆర్ పక్కన ఇష్యూస్. ఉమ్. వాళ్ళకి ఆ సినిమా మీద నమ్మకం ఉంటే వాళ్ళు ఏదైనా చేస్తారండి. Product మీద నమ్మకం. ఆల్వేస్ ఆల్వేస్. లేకపోతే ఎందుకంటే ఇంకా మొక్కుబడి. వాళ్ళ పేరు దాంతో ముడిపడి ముడిపడి ఉంటుంది. ఉంటుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ దాంతో ముడిపడి ఉంటుంది, వాళ్ళ సక్సెస్ దాంతో ముడిపడి ఉంటుంది. సో దాట్ ఈస్ ఆల్వేస్ ఆల్వేస్ ద కింగ్. అదే మొక్కుబడిలా చేసి వెళ్ళిపోతారు. అది 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 తెలుసు. అది సినిమాకి అవసరం లేదండి. కావాలంటే మన ఫేవర్ వేరే విధంగా చేసుకోవచ్చు. అంటే ఈ సినిమాలోని ప్రతి సినిమాకి కొన్ని చేద్దాం అనుకున్నవి చేయగలుగుతారండి. ఇది చేద్దాం అనుకున్నది కొన్ని ఫర్ రీజన్స్ చేయలేకపోతారు. సినిమా హిట్ అవ్వచ్చు, బాగా డబ్బులు కలెక్ట్ చేయొచ్చు అని. బట్ ఎక్కడో ఇది మనం చేయలేపాం, చేద్దాం అనుకుని కూడా అన్నది ఏదైనా ఉందా డెకైట్లో? లేదండి, లేదండి. ఇంకొంచెం టైం ఉంటే బాగుండని అనిపించింది అంతే. ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు, ఇంకా ఫినిష్ చేసుకోవటానికి. బట్ ఎవరో అన్నారనమాట, ద ఫిల్మ్ ఇస్ నెవర్, ద మేకర్స్ నెవర్ కంప్లీట్ ద ఫిల్మ్ గెట్స్ టేకెన్ అవే ఫ్రమ్ దెమ్ ఎగ్జాక్ట్లీ అని ఎవరో అన్నారు. సో అది ఆ రిఫైన్మెంట్ లో ఇంకా ఏదైనా టైం దొరుకుతుందేమో అనేది ఒక చిన్న అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకి, ఇక్కడ కొంచెం ఇంకా టైం దొరికేది అక్కడ, లేకపోతే నథింగ్. అంటే ఎడిటింగ్ పార్ట్లో తీసేసిన డ్యూరేషన్ ఏదైనా ఉందా? నాట్ అది మచ్ అండి, నాట్ మచ్. నాట్ మచ్. వి షార్ట్ టు ద స్టోరీ. షార్ట్ ది స్టోరీ. అక్కడ ఆ స్టోరీలో కొన్ని 2 లైన్లు ఎక్కువ అన్నామా, అది మనం ఎడిట్ లో చూసుకున్నామా తప్పనిచ్చి వి షార్ట్ టు ద స్టోరీ అంతే. సో దాని మీద మళ్ళీ పెట్టిన ఖర్చు ఎడిటింగ్ లో పోయి అలాగేం జరగలేదు. ఓకే. లెంగ్త్ కోసం కొన్ని ఉంటాయి కానీ నథింగ్ మోర్. అంటే ఇందాక మిమ్మల్ని అడిగిన ఛాలెంజ్లు ఏంటన్న దాంట్లో మొన్న నాగవంశీ గారు స్టేజ్ మీద ఫన్నీగా మాట్లాడారు, కానీ ఆయన ఎక్కడో ఆయనలోని ఒక ఆవేదన. లేదండి, అసలు నాగవంశీ గారు ఇస్ రైట్. ఎందుకంటే నేను చాలా కాలం అయింది సినిమా తీసి, యూనో, సినిమా సెట్ మీద రోజు అంటే యాక్టివ్ ప్రొడక్షన్ లో ఉండి కొంచెం టైం అయింది ఇప్పుడు. సో మేమందరం కలుసుకున్నప్పుడు ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని అంటూ ఉంటాను. ఒకసారి దిగినాక మనకు కూడా తెలుస్తుంది కదా, అంటాం తేలిక. సో దాని మీద నా మీద మీరేమో ఎక్కువ రోజులు తీస్తారు అని అంటారు మేడం. లేదండి, నాకు యాక్చువల్లీ ఎక్కువ రోజులకి సినిమాకి, ఆ సినిమాకి ఇవన్నీ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు మనం వెళ్ళి ఒక పెద్ద స్కేల్ సినిమాకి దాని ఛాలెంజెస్ దానికి ఉంటాయి, దానికి పెట్టాల్సినవి ఉంటాయి. అవి మనం విని ఇంకొక సినిమా తీస్తున్నప్పుడు అవి బెంచ్ మార్కులు, అది వాళ్ళు 200 రోజులు తీశారు కదా, నేను 150 తీశాను కదా అని అనుకోవటం కరెక్ట్ కాదు. సో ఈచ్ ఫిల్మ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ థింగ్. చాలా మంది 40 రోజుల్లో సినిమా తీస్తారు, 30 రోజుల్లో సినిమా తీస్తారు, హిట్లైనవి ఉంటాయి. అలా అని చెప్పి డేస్ ఏమంటే వెనక్కున్న ఎఫర్ట్ డస్ నాట్ మ్యాటర్ టు ది ఆడియన్స్. మేము చాలా కష్టపడి ఉండొచ్చు, నేను చాలా కష్టపడ్డానని చెప్పి సినిమా చూడటానికి రారు. ద ఫిల్మ్ హ్యాస్ టు బి గుడ్. ఫిల్మ్ ఇంప్రెస్ చేయాలి తప్పితే మీరు ఇంప్రెస్ చేయలేరు. మేము ఇన్నాళ్ళు కష్టపడ్డామని చూడండి అంటే మన జాబే అది కదండి, మనం ఎంటర్టైన్ చేయాలి. ఎస్ అంటే ఈ సినిమాకి సంబంధించినంత వరకు కాకపోయినా, బట్ ఈ ప్రొడక్షన్స్లో హీరోలు వాళ్ళ తాలూకా ప్లానింగు, డైరెక్టర్ తాలూకా వడికల్ యాటిట్యూడ్స్ ఏవో రకరకాలు వింటుంటాం మేము జర్నలిస్టులుగా బయట ప్రొడక్షన్స్లో. వాటి వల్ల ప్రొడ్యూసర్కి చాలా ఒక రకంగా వర్చువల్ డ్యామేజ్ జరుగుతోంది. సార్, ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. బికాజ్ ఎందుకంటే అందరికీ అన్నీ తెలిసే దిగుతాం. నాకు అడ్వాంటేజ్ లేకపోతే నేను దిగను. వాళ్ళకి అడ్వాంటేజ్ లేకపోతే వాళ్ళ సినిమా చేయరు. అది మనెవరు మనని గన్ను పెట్టి నువ్వు సినిమా తీయని అనట్లేదు కదా. మనం వెళ్ళి సినిమా ఎందుకు తీస్తున్నాము? అది ఎవరి అడ్వాంటేజ్. ఇప్పుడు నా అడ్వాంటేజ్, నేను ఎందుకు ఈ సినిమా తీసాను, నాకు ఐ వాంటెడ్ టు మేక్ ది స్టోరీ, కసితో ఈ సినిమా తీయాలి. బట్ వేర్ ది అడ్వాంటేజ్ ఈస్ బీయింగ్ నెగ్లెక్టెడ్
ఆ ప్రొడ్యూసర్ ఫైనల్గా వచ్చేసరికి మీరు అన్నట్టుగా వాళ్ళే పరిగెడతారు, అడ్వాన్స్లు ఇస్తారు, ఎన్ని కోట్లు అంటే ఏమండి అదంతా ఇట్ ఈస్ దేర్ ఓన్, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళకున్న అవసరాలు బట్టి వెళ్తారు ఎవరైనా. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నేను 3-4 సంవత్సరాల్లో నేను అసలు సినిమా సెట్కి కూడా వెళ్ళా లేవు కదా. అంటే దిస్ ఇస్ మై ప్రొడక్షన్. సో నాకు అది దట్ ఈస్, ఇప్పుడు ఎవరు ఎలాంటి సినిమా తీద్దామని ఈచ్ ప్రొడ్యూసర్ హ్యాస్ దర్ అడ్వాంటేజెస్ అండి. వాళ్ళ స్ట్రెంగ్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. వాళ్ళు అవి అనలైజ్ చేసుకునే వాళ్ళు ఏ సినిమాలోనే దిగుతారు. అది మనం వేరే వాళ్ళు మన ఏదో చేసేస్తున్నారు ఇది ఇలా అని అనుకోవటం, ఐ థింక్ అది ఏ ఇండస్ట్రీలోనైనా ఆ అట్మాస్ఫియర్ బట్టి ఉంటుందండి. బట్ ఐ థింక్ దట్ ప్రొడ్యూసర్స్ ఆర్ స్మార్టర్. ఇప్పుడు నేను వెళ్ళి ఈ సినిమా తీసానంటే ఎందుకు తీశారు అని అనొచ్చు. నేను ఎందుకు తీసానో నాకు తెలుసు. ఇప్పుడు పక్కనోళ్ళ ఎందుకు తీసింది ఇది, ఇంకేదైనా కథ తీసి ఉండొచ్చు కదా, ఇంకేదైనా చేయండి అని అనొచ్చు. అది వాళ్ళ పర్స్పెక్టివ్. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ఆల్ ఇండివిజువల్స్ పర్స్పెక్టివ్ అనుకోండి ఫైనల్గా. ఇంకొకటి, ఇప్పుడు మీరు అంటే మనం ఇందాక అనుకున్నట్టుగానే పెద్ద నెట్వర్క్, అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున గారు కంట్రీ వైడ్ ఇమేజ్ ఆయనకి, అండ్ ఎస్ఎస్ క్రియేషన్స్కి మంచి లెగసీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఇప్పుడు స్వప్న గారు ఉన్నారు, అశ్విని దత్ గారు అమ్మాయి, ఆవిడ చాలా భారీ ఎత్తు సినిమాలు, కల్కిలాగా అలాగా, సీతారామం లాగా భారీ ఎత్తు సినిమాలు, పక్కన మళ్ళీ చిన్న సినిమాలు, ఆ కేటగిరీస్ అన్ని రకాలుగా. మీరు ఆ హ్యూజ్ ప్రొడక్షన్స్ వైపు ఎందుకు వెళ్ళడం? మీకు అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కాంటాక్ట్స్ ఉన్నాయి, కంటెంట్ మీద కమెండ్ ఉంది మీకు కూడా. అంటే దట్స్ పర్సనాలిటీ ఆల్సో కదండి. పర్సనాలిటీ. స్వప్న ఇస్ దత్తు గారు అమ్మాయి. ఇప్పుడు దత్తు గారు ఏం సినిమాలు తీశారు? ఎస్. సో దట్ ఈస్ వేర్ ఇప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో హౌ షీ ఈజ్ ఏబుల్ టు హోల్డ్ దోస్ థింగ్స్, హౌ షీ ఈజ్ గోయింగ్ ఫర్ దోస్ థింగ్స్. అలా ఒకరు వెళ్ళారని అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు కదండి. లేదు. సో మన స్ట్రెంగ్త్ ఏంటి మనం కూడా చూసుకోవాలి. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, దట్స్ వాట్ ఐ బిలీవ్ or I've been trying to do, and I'm proud, so happy that so many, ఇప్పుడు నిహారిక అంటారా, తన స్టైల్లో తన సినిమాలు తీసుకుంటుంది. సుష్మిత మొన్న వాళ్ళ నాన్నగారితో పెద్ద హిట్ కొట్టింది. స్వప్న ఇస్ మాకందరికీ నేను ఎప్పటి నుంచో ఉన్నా కూడా తను అగ్రెసివ్గా వెళ్ళి ఒక పెద్ద సినిమా, ఒక కల్కి లాంటి సినిమాని మౌంట్ చేసింది. These are all మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. Yes, it's an industry's celebration. It's an industry's celebration. స్వప్న గారు ఆ విషయంలో అదే నేను, you are no way less కదా. It's not less or more. It is what do you want to do. That's all. You don't want to do that kind of films. No, it depends అండి. మేబీ ఒక కథ వచ్చింది అనుకోండి, that story inspires me, then maybe I will do it. But it has to be, the inspiration of that has to be something కదా. Yes. So there is హరిలో సినిమా తీయాలి అనేది లక్కీలీ మాకు ఉన్న ఫౌండేషన్స్ వల్ల ఆ ప్రివిలేజ్ ఉందండి. అది కూడా చాలా, అది అసలు దాని వాల్యూ ఏంటో నేను మీకు మాటల్లో చెప్పలేను. ఈ రోజు సినిమా తీయాలంటే తీస్తాం అంటే, సో నాకు అడ్వాంటేజ్ ఏంటి, ఆ కథ నచ్చిందంటే సినిమా తీస్తా. అదే అప్పుడు అది ఎంత హ్యూజ్ డైమెన్షన్ అయినా పర్వాలేదు. It doesn't matter. You have that gut feeling that you will do. Yes.